హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో అందరూ ఏం చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే ప్రెజెంట్ కామెంట్స్ ఏం రావట్లేదు. అలా చెప్తుంటేనైనా చేస్తారేమో కొంచెం రీచ్ వస్తుందని చెప్పేసి అడుగుతున్నాను. అండ్ ఏంటి ఇంతకుముందు దివాళీ ప్రిపరేషన్స్ అని వీడియో పెట్టింది. ఇంకా దివాళీ వీడియో రావట్లేదు అనుకుంటున్నారా? యాక్చువల్‌గా ఆ వీడియోస్ అన్నీ మా హస్బెండ్ ఫోన్‌లో ఉన్నాయండి. తను పంపించాడు. తను బిజీ ఉంటారు. సో అవి వచ్చాక నేను దివాళీ వ్లాగ్ మొత్తం పెట్టేస్తాను. ఈ వ్లాగ్ అనేసి సో ఇదొచ్చేసి డైలీ వ్లాగ్ లాగా ఒక కామన్ వ్లాగ్. నిన్నటి వీడియో అన్నమాట. ఐ మీన్ నిన్న ట్యూస్డే కదా! ట్యూస్డే రోజు ఏం చేశాననేది నేను వీడియో చేసి పెట్టాను. సో డీఐఎంఎల్ లాగా అనుకోండి. డే ఇన్ మై లైఫ్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాను, మా బాబుతో ఎలా స్పెండ్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ వీడియోస్ కూడా చాలా డిలే అవుతున్నాయి. అంతకుముందు ఒకసారి మా విలేజ్‌లో రిచువల్స్ అని తీసాను. దాని తర్వాత వేములవాడ, తిరుపతి వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి. అవి కూడా పెట్టేస్తాను. దీని తర్వాత నేను నార్మల్‌గా మధ్య మధ్యలో డైలీ వ్లాగ్స్ పెట్టుకుంటూ మిడిల్‌లో దివాళీ వ్లాగ్ పెడతాను. అండ్ తిరుపతి అండ్ వేములవాడ వ్లాగ్ కూడా పెట్టేస్తాను. సో కొంచెం ఏమనుకోకండి, కొత్త కదా, టైం పడుతుంది. ఇదొచ్చేసి మార్నింగ్. ఫస్ట్ నేను టీ పెట్టేసుకుంటున్నాను. మార్నింగే మా బాబుతో నాకు తలనొప్పి లేస్తది. సో కామన్ అది. నెక్స్ట్ ఇది నేను ప్రతిసారి మీగడ సేవ్ చేస్తాను. అది డీప్ ఫ్రిడ్జ్‌లో పెడతాను. కింద నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెడితే ఏంటంటే కొంచెం అది ఒక 2-3 వీక్స్ అవుతుంటే మీద బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. మేబీ ఖరాబ్ అవుతుందనుకుంటా. పైన డీప్ ఫ్రీజ్ చేస్తే మాత్రం ఏం అవ్వట్లేదు, బాగుంటుంది. అండ్ మేము వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ తీసుకొనొచ్చాము. యాక్చువల్‌గా ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాము. సో మార్నింగ్ వచ్చాము. దగ్గరలోనే మాకు మార్కెట్ ఉంటుంది. ఫ్రూట్స్ ఆ రోజు చాలా వచ్చాయి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకున్నాము. అండ్ అవి 2 కలిపేసి ఆల్మోస్ట్ 1000 దాకా అయ్యాయి. 500 వెజిటేబుల్స్‌కి అయిపోయాయి. 500 ఫ్రూట్స్‌కి అయ్యాయి. చాలా కాస్ట్ ఉన్నాయి అసలు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కొనాలంటే. కానీ హెల్త్ విషయంలో మనీ గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు 500 కోసం ఆలోచిస్తే రేపు హాస్పిటల్‌కి వెళ్తే కొన్ని లాక్స్‌లో అవుతున్నాయి. సో హెల్త్‌కి సంబంధించింది ఏదైనా ఎంత కాస్ట్ అయినా పెట్టుకొని తినండి. మనీ వేస్ట్ చేయకండి. ఫుడ్ కూడా వేస్ట్ చేయకండి. అండ్ ఫ్రూట్స్ కూడా సీజనల్ ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి. డైలీ బనానాస్ తీసుకోండి. ఇంక మీకు తెలిసే ఉంటుంది కదా! ఫ్రూట్స్ కూడా నైట్ కాకుండా, మార్నింగ్ కాకుండా ఈవినింగ్ 4-5 టైంకి, అంటే మన ఆఫ్టర్‌నూన్ మీల్ అయిపోయాక ఒక 3-4 అవర్స్ గ్యాప్ ఇచ్చి తింటే చాలా మంచిదంట. నైట్
అండ్ ఈరోజు బీరకాయ పప్పు అండి చారు చేశాను. ఏమిటో అండి మస్తు కామన్ కర్రీస్ అయిపోతున్నాయి. ఏమన్నంటే లేడీస్ ఫింగర్ ఉంటుంది, బీరకాయ ఉంటుంది. నేను కొన్ని పర్టికులర్ కర్రీస్ తింటాను. మా హస్బెండ్ తిడుతూనే ఉంటారు, అన్ని కర్రీస్ తినాలి అంటారు. కానీ నేను కొన్ని కర్రీస్ అసలు ప్రిఫర్ చేయను. మ్యాక్సిమం కొన్ని కామన్ కర్రీసే ఉంటాయి. సో అందుకులేండి, కామన్గా అందరికి ఉండేది. నెక్స్ట్ వచ్చేసి ఈ కర్రీ అవుతుంటే ఈలోపు బెడ్రూమ్ సెట్ చేసుకున్నాను. బెడ్షీట్ చేంజ్ చేశాను. ఎవ్రీ వీకెండ్ నేను బెడ్షీట్ చేంజ్ చేస్తాను. యాక్చువల్గా ఊరికెళ్ళి వచ్చాము. 10 డేస్ గ్యాప్ వచ్చింది. సో ట్యూస్డే అయినా కూడా చూసుకోకుండా నేను బెడ్షీట్ చేంజ్ చేశాను. అండ్ ఫస్ట్ బెడ్రూమ్ నీట్గా ఉండి కిచెన్ సింక్లో గిన్నెలు లేకుంటే దానంత ప్రశాంతత ఇంకోటి ఉండదు. సో చూసారా, కర్రీ రెడీ అయిపోయింది. మా హస్బెండ్కి బీరకాయ పప్పు ఉంటే చారు ఉండాల్సిందే. సో చారు చేసేసాను. అండ్ రైస్ కూడా అయింది. సో ఆఫ్టర్నూన్ అయింది. మా బాబు ఆడుకుంటున్నాడు. తనకి ఫీడింగ్ ఇచ్చేసి అన్నం తినిపించేసి తర్వాత నేను కూడా లంచ్ చేసేసాను. లంచ్ చేశాక ఆల్మోస్ట్ మా బాబు తిని పడుకున్నాకనే నేను లంచ్ చేస్తాను ప్రశాంతంగా. లేదంటే నన్ను తిననివ్వడు. ఆ రైస్ తీసుకొచ్చి తను తింటాడు, లేదంటే నాకు తినిపిస్తూ ఉంటాడు. సో తను పడుకున్నాక కొంచెం టైం దొరికింది కాబట్టి ఈవినింగ్ చపాతీ చేద్దాం అనుకున్నాను. సో దానికోసం పిండి కలుపుకుంటున్నాను. ఈ గంటె ఉంటుంది కదా, చారు గంటె అంటారు కదా, దాంతో ఒక 3 స్కూప్స్ వేస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 8 చపాతీస్ అవుతాయి. సో నేను మా బాబు ఒకటి తింటాడు టైం పాస్‌కి. మా హస్బెండ్ 4 తింటారు. నేను ఒక 3 తింటాను. సో అలా 8 అవుతాయని చెప్పేసి చేస్తున్నాను. నాకు పిండి పిసకడం అంటే ఎంత విరక్తి అంటే ఆ చేతులు నొప్పులేస్తాయండి. నా వల్ల కాదు. అందుకే నేను ఈజీగా ఉండడానికి ఏం చేస్తానంటే ఆఫ్టర్‌నూనే కలిపి పెట్టుకుంటాను. సో ఈవినింగ్ వరకు అది కొంచెం మెత్తగా అవుతుంది కదా, సో చపాతీస్ చేయడానికి ఈజీ అయిపోతాయి. మన పేరెంట్స్ అంటే వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు చేస్తారు. నాకు అంత బలం లేదు, అంత ఓపిక కూడా లేదు. సో సెట్ చేసుకున్నాను. ఈ కవర్ ఉంటుంది కదా, కవర్తో క్లోజ్ చేస్తే గాలి పోకుండా ఉంటుంది అండ్ మెత్తగా కూడా ఉంటుంది. సో దాంతో సీల్ చేసేసి పక్కకు పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి సో లంచ్ అయిపోయింది, చపాతీ కలపడం అయిపోయింది కాబట్టి కొంచెం ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్పేసి అప్పటికి 2 అవర్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ టైం 4 అవుతుంది అనుకుంటా. సో జ్యూస్ చేసుకుందామని చెప్పేసి ఆరెంజెస్ తీసుకున్నాను. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి దివాళీ ముందు మేము షాపింగ్కి వెళ్ళాము. ఎందుకంటే దివాళీ షాపింగ్ అండ్ 1 వీక్లో ఆర్యన్ బర్త్డే ఉంది. నవంబర్ 1కి ఆర్యన్ బర్త్డే ఉంది. సో ఆర్యన్కి డ్రెస్సెస్ తీసుకున్నాము. అండ్ ఆర్యన్ బర్త్డే రోజు నేను వేసుకోవడానికి టాప్ తీసుకున్నాను. ఈ టాప్ చాలా బాగుంది. మెయిన్గా ఈ హ్యాండ్స్ వర్క్ నచ్చి నేను తీసుకున్నాను. ఇది కాటన్ డ్రెస్సే. దీని కాస్ట్ వచ్చేసి 850 అలా పడింది. ఆ మీద ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్లో ప్యాంట్ తీసుకోవాలి. లెగ్గిన్ తీసుకోవాలి. సో అది తీసుకున్నాక దాంతో పేరప్ చేద్దామని చెప్పేసి అలా పెట్టాను. సో మమ్మీ దగ్గరికి వెళ్ళాను కదా ముందు రోజు, అది స్టిచ్ చేయించుకొని తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి బేబీ హెయిర్ ఉంటుంది కదా, అది బాగా బయటికి వెళ్ళినా ఏమైనా నేను సెట్ చేసుకున్నా అసలు హెయిర్ వేసుకున్నట్టే లేదు. సో దాంతో సెట్ చేసుకుంటున్నా. అండ్ రీసెంట్గా డ్రెస్ మీద హెయిర్ సిరమ్ వాడుతున్నా. అండ్ ఇది మాయిశ్చరైజర్ కూడా బాగుంది, పాండ్స్ మాయిశ్చరైజర్. ఎవరికైనా ఆయిలీ స్కిన్ ఉందంటే అది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మెయిన్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకు జెల్ బేస్డ్ బాగుంటుంది. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో మర్చిపోయానని తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ చాలా ఫేమస్ అయ్యాయి కదా, దాంతో ఏ పేరప్ చేస్తున్నా బాగున్నాయి. అండ్ వచ్చేసి మిగతా తీసుకెళ్తాం కదా, అవన్నీ సెట్ చేసుకుంటున్నాను. క్లిప్స్ దానిలో సార్ట్ అవుట్ చేసుకుంటున్నాను. లోషన్స్ కూడా సెట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇవే నేను వాడేవి అంతే. ఫేస్కి సన్ స్క్రీన్, సీరమ్, నార్మల్గా డైలీ ఏది ఉన్నా లేకున్నా ఖచ్చితంగా స్కిన్ కేర్ అయితే చేసుకోండి. మనం బ్లాక్ ఉన్నామా, వైట్ ఉన్నామా, బయటకు వెళ్తున్నామా లేదా అనేది మనకు సంబంధం లేదు. ఖచ్చితంగా స్కిన్ కేర్ అయితే ఉండాలి. అండ్ అవన్నీ సెట్ చేసుకునేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది. మా బాబు ఇంకా లేవలేదు, పడుకున్నాడు.
సో టైం ఉందని చెప్పేసి నేను గిన్నెలు క్లీన్ చేద్దామని చెప్పేసి ఆ ముందు రోజు ఉంటాయి కదా అందులో అవన్నీ సెట్ చేస్తున్నాను. అండ్ మా బాబు లేచాడు. తనకొక బాయిల్డ్ ఎగ్ చేసిద్దామనేసి ఒకటి బాయిల్ చేస్తున్నాను ఎగ్. అండ్ దానికంటే ముందు చూసారు కదా పొమోగ్రానేట్ తినేసాడు. డైలీ పడుకొని లేవగానే ఒక ఫ్రూట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి పిల్లలకి. పాపం మా బాబు మార్నింగ్ ఎగ్ తినలేదు. సో మమ్మీ ఎగ్ తింటా అంటాడు క్యూట్గా. సో వాడి కోసం 3 ఎగ్స్ తీసుకొచ్చాను. 2 ఎగ్స్తో కర్రీ చేస్తాను అండ్ 1 ఎగ్ బాయిల్ చేస్తున్నాను. అది బాయిల్ అయ్యేలోపు మా బాడు ఈవినింగ్ అయింది కదా మూన్ చూస్తా అని ఏడుస్తాడు. కానీ మనకి వర్షాకాలం కాబట్టి మూన్ కనిపించట్లేదు. అదే చూపిస్తున్నాను. మూన్ లేదు నాన్న రాదు ఇప్పుడు అని చెప్పేసి చూపిస్తున్నాను. వాడికి ఏమైనా బయటికి వెళ్ళాలండి. లోపట ఉండమంటే అస్సలు ఉండడు. ఇంట్లో ఉండమంటే అస్సలు నచ్చదు వాడికి. సో చల్లగా ఉందని చెప్పేసి ఎక్కువసేపు బయట నుంచి తీసుకొచ్చేసాను. అండ్ ఇది మెయిన్ ఈ మధ్యలో షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయంట. ఛార్జెస్ అస్సలు బంద్ చేసి ఉన్నా కూడా స్విచ్ బోర్డ్కి అయితే ఉంచకండి. అండ్ ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ కొంచెమే ఉంది. అది ఒక్కరికే సరిపోతుంది బీరకాయ పప్పు చపాతీలోకి. సో అందుకే ఇంకా 2 ఎగ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎగ్ కర్రీ చేస్తున్నాను. సో ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను. మా డిన్నర్ ఇలా అయిపోయింది. చపాతీ చేశాను, కొంచెం బీరకాయ పప్పు, కొంచెం ఎగ్తో తినేసాము. మా వాడు ఈలోపు మా హస్బెండ్తో ఆడుకుంటున్నాడు. వాడు ఆడుకునే గ్యాప్లో ఈ పనులన్నీ చేసేస్తాను, లేదంటే అస్సలు చేయనివ్వడు. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం అని ఒక యూట్యూబర్ చెప్తారు. లుక్అవుట్ విత్ హన్షి అని చాలా బాగా చెప్తారు. నాకు అది నచ్చి నేను కూడా చెప్తున్నాను. సో ఇవే మిగిలిన కర్రీస్. ఈలోపు చపాతీ అయ్యేలోపు మా వాడు ఎగ్ బాయిల్ చేసిస్తే తింటాడు. వాడే తింటాడు పాపం, డిస్టర్బ్ చేయడు. వాడికి ఎగ్ అంటే అంత పిచ్చి. చూడండి, మనం బాయిల్ చేసి కొంచెం వేడి తగ్గాక ఇస్తే వాడే తినేస్తాడు. తినేసాక నేను డిన్నర్ చేపిస్తాను. సో ఎగ్ కర్రీ అయిపోయాక వాడికి డిన్నర్ చేపించేసి మేము చపాతీ చేసుకొని తిన్నాము. ఆ రోజు ఆ డే అలా ఎండ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా నన్ను ఎంకరేజ్ చేసి మంచిగా చూసిన ప్రతి వారు లైక్ కొట్టండి. ఖచ్చితంగా లైక్ కొడితే నాకు కొంచెం రీచ్ వస్తుంది. సో దాని ద్వారా నేను ఇంకా మోటివేషనల్లా ఉంటుంది నాకు. నేను ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.